ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, మండుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి హీట్ వేవ్స్ అలర్ట్ ప్రకటించారు. ఎండ వేడిమితో పాటు వడగాలుల తీవ్రత పెరిగింది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతుంది. రోడ్లపైకి రావాలంటే జనం జంకుతున్నారు. రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మరో 2 రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత 10 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉదయం 9 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. ఏప్రిల్లోనే ఇలా ఉంటే ఇక మే నెలలో ఉష్ణోగ్రతలు ఎంత దారుణంగా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో విపరీతమైన వడగాలులు వీస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు చల్లని పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు.